హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగానికమ్మ స్టూడెంట్స్. ఇవాళ మనం సిఎంఏ ఇంటర్ వాళ్ళకి కార్పొరేట్ అకౌంట్స్ నుంచి ఇష్యూ ఆఫ్ షేర్స్ లో 14th ప్రాబ్లం తీసుకుంటున్నామండి. స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే, 14th ప్రాబ్లం చూద్దాం. చూడండి. ఎస్ఓఎస్ లిమిటెడ్ ఇష్యూడ్ ఏ ప్రాస్పెక్టస్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ 6,000 షేర్స్. 6,000 షేర్స్ కి గాను అప్లికేషన్స్ ఇన్వైట్ చేసిందండి. 10 రూపీస్ ఈచ్, ప్రీమియం 2 అంటే 10 రూపీస్ ఫేస్ వాల్యూ అయితే 2 రూపీస్ ప్రీమియం, మొత్తం 12 రూపీస్కి ఇష్యూ చేసింది. పేయబుల్ యాజ్ ఫాలోస్. ఎలా? 2 రూపీస్ పర్ షేర్ అంటే అప్లికేషన్ 2 రూపీస్, అలాగే అలాట్మెంట్ 5 రూపీస్ ఇంక్లూడింగ్ ప్రీమియం అంటే 3 రూపీస్ ప్లస్ 2 ఏమో మనకి ప్రీమియం. ఆన్ ఫస్ట్ కాల్ 3 రూపీస్, ఫైనల్ కాల్ 2 రూపీస్, ఇలా ఉంది. తర్వాత అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 9,000 షేర్స్. దీన్ని ఏమంటారండి? మనకి మినిమం సబ్స్క్రిప్షన్, ఫుల్ సబ్స్క్రిప్షన్, అండర్ సబ్స్క్రిప్షన్, ఈ 3 ఉన్నాయి. ఇదేంటి అంటే ఓవర్ సబ్స్క్రిప్షన్. మినిమము, అవునా, మినిమం సబ్స్క్రిప్షన్ మనకి అండర్ సబ్స్క్రిప్షన్, లేదంటే ఫుల్ సబ్స్క్రిప్షన్, అండర్ సబ్స్క్రిప్షన్, ఓవర్ సబ్స్క్రిప్షన్. అంటే 6,000 షేర్సే ఉంది, కంపెనీ ఇష్యూ చేసేది 6,000, కానీ పబ్లిక్ నుంచి 9,000 షేర్స్ కానీ అప్లికేషన్స్ వచ్చినాయి. దీన్ని ఏమంటారంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. అయితే కంపెనీ ఏం చేసింది? ఎక్సెస్ అప్లికేషన్స్ 3,000 అంటే 3,000 మనకి అప్లికేషన్స్కి అమౌంట్ కూడా మనం రిసీవ్ చేసుకున్నాము అంటే 6,000 రూపీస్ అమౌంట్ కూడా మనకి ఎక్సెస్గా వచ్చినట్టే కదా. సో ఏం చేశారు? రిఫండ్ చేశారా, లేదంటే నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో షేర్స్కి అడ్జస్ట్ చేశారు చూద్దాం. అలాట్మెంట్ వాజ్ మేడ్ ప్రోరేటా టు ద అప్లికెంట్స్ ఆఫ్ 7,500 షేర్స్. ఈ 9,000 షేర్స్లో 7,500 అప్లికేషన్స్ వరకు ఏం చేశారంటే వీళ్ళు ప్రోరేటా బేస్ మీద అలాట్ చేశారు. ఇంకా 1,500 ఉంటాయిగా, అదిగోండి. ద రిమైనింగ్ అప్లికేషన్స్ ఆర్ రిఫండెడ్. రిఫ్యూజ్డ్ అలాట్మెంట్, ఇంకా అలాట్ చేయలేదండి. మనీ ఓవర్ పెయిడ్ ఆర్ అప్లికేషన్స్ వర్ అప్లైడ్ టువర్డ్స్ సమ్స్ డ్యూ ఆన్ అలాట్మెంట్. చెప్తాను చూడండి ఇక్కడ ఒక విషయం. మొత్తం మీద షేర్స్ 6,000, కానీ అప్లికేషన్స్ వచ్చింది 9,000, అవునా? 9,000 అంటే దీంట్లో ఏం చేశారండి? 7,500ని ప్రోరేటా అలాట్మెంట్ చేశారు. 7,500 దీన్ని ప్రోరేటా అంటారు. ప్రోరేటా. ఇంకా రిమైనింగ్ 1,500 ఏవైతే ఉన్నాయో అవి రిఫండ్. సరిపోయిందిగా 9,000 ఇక్కడ మనకి లెక్క. ఓకేనా? అంటే ఈ 6,000 షేర్లకు గాను 7,500 అప్లికేషన్స్ ఏదైతే ఉందో మనీని అడ్జస్ట్ చేశారు. అది ఎలాగో చెప్తా చూడండి ఒకసారి. అంటే 6,000 షేర్స్ ఏవైతే ఉన్నాయో 7,500 అప్లికేషన్స్ ప్రోరేటా బేస్ మీద అలాట్ చేశారు. అప్పుడు పర్ షేర్ ఎంత అనేది కనుక్కుంటామండి మనం. ఒక్కొక్క షేర్కి ఎంత అంటే ఇక్కడ సింపుల్గా ఇలా ఇలా రాసుకుంటే మనకి 1.25 వచ్చింది. అంటే ప్రతి 1.25కి ఒక షేర్ అలాట్ చేశారు అని. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రతి 100 షేర్స్, ప్రతి, ఇలా అయితే అర్థమవుతుందని చెప్తున్నా, ప్రతి 125 షేర్స్కి అప్లై చేసిన వాడికి 100 షేర్స్ ఇచ్చారు. అర్థమవుతుందండి? అంటే 125 షేర్స్ గాను అప్లై చేశారండి. అంటే ఇన్ని అప్లికేషన్స్ అనమాట. 125 అప్లికేషన్స్ వచ్చినాయి, ఒక 100 షేర్లు అలాట్ చేశారు. అంటే ఎక్సెస్ మనీ ఎన్ని షేర్ల మీద అండి? ఒక 100 షేర్స్కి మనం తీసుకుంటే ఎక్సెస్ మనీ ఈ కేసులో 25 షేర్స్కి ఎక్సెస్ మనీ, అవునా? ఎక్సెస్ మనీ వచ్చినట్టు. ఎక్సెస్ మనీ ఎంత అమౌంట్ అండి? ఆన్ అప్లికేషనేగా, ఆన్ అప్లికేషనేగా. అంటే ప్రతి 100 షేర్స్కి 25 అంటే 25 ఇంటూ అప్లికేషన్ మనీ ఎంత అండి? 50 రూపీస్. మీకు అర్థం కావడానికి చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రోరేటా బేస్ అంటే ఇలా ఉంటుంది. అంటే 6,000 షేర్లే ఉంది, కానీ ఏం చేశారు? 7,500 వరకు అంటే 7,000, ప్రతి 7,500 షేర్లకి గాను ప్రోరేటా బేస్ అలాట్ చేశారు. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ప్రతి 125 షేర్లకి 100 షేర్లని అలాట్ చేశారు. మరి ఎక్సెస్ అమౌంట్ ఉంది కదండి, అప్లికేషన్ మీద వచ్చినటువంటి ఎక్సెస్ మనీ ఏం చేశారండి? 25 షేర్లు ఇంటూ 2 రూపాయలు, 50 రూపాయలు ఏదైతే ఉందో ఈ వచ్చినటువంటి అమౌంట్, అంటే అప్లికేషన్ మీద వచ్చినటువంటి అమౌంట్ 50 రూపాయలని అలాట్మెంట్కి అడ్జస్ట్ చేశారు. ఈ 100 షేర్స్ కలిగినటువంటి షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో
అతను అలాట్మెంట్ అప్పుడు అతను పే చేయాల్సిన ఎంతండి అలాట్మెంట్ అప్పుడు పే చేయాల్సింది అలాట్మెంట్ వచ్చేసి మనకి 3 రూపీస్ కదా. అలాట్మెంట్ 3 రూపీస్ కాబట్టి 100 × 3 రూపీస్ ఎంత పే చేయాలి 300 పే చేయాలి. కానీ ఆల్రెడీ 50 రూపీస్ పే చేశారు కాబట్టి 300 - 50 250 రూపీస్ వస్తే సరిపోతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ అప్లికేషన్ అమౌంట్లో కలిసి ఉంది కాబట్టి ఇలా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను ప్రతి 100 షేర్లకి 125 షేర్లని వీళ్ళు అలాట్ చేశారు. అర్థమవుతుందా ఇది విషయం. సరే ఇప్పుడు చూద్దాం. మిగిలింది 1500 షేర్స్ రిఫండ్ చేశారు. అంటే 1500 × 2 3 రూపీస్ మనీ అనేది రిఫండెడ్. ఇది విషయం. తర్వాత ఏమైంది డి టు హూమ్ 100 షేర్స్ వర్ అలాటెడ్. ఎవరికైతే డి అనేటటువంటి వ్యక్తికి 100 షేర్లు అలాట్ చేశారో అతను ఫెయిల్డ్ టు పే ద అలాట్మెంట్ మనీ అండ్ ఆన్ హీ సబ్సిక్వెంట్ ఫెయిల్యూర్ టు పే దాని తర్వాత ఏంటంటే అలాట్మెంట్ తర్వాత ఫస్ట్ కాల్. ఇక ఆ ఫస్ట్ కాల్ కూడా ఇతనికి అవకాశం ఇచ్చి అది కూడా పే చేయకపోవడంతో హిజ్ షేర్స్ వర్ ఫర్ఫీటెడ్. అతని షేర్స్ ని కంపెనీ తీసేసుకుంది. అతను ఎంతైతే పే చేశాడో అప్లికేషన్ మనీ అలాట్మెంట్ మనీ అలాట్మెంట్ మనీ పే చేయలేదు కదా, అతను పే చేసిన అప్లికేషన్ మనీని తీసేసుకుంది కంపెనీ. ఇంకా అది కంపెనీ ఆధీనంలోకి వచ్చేసినట్టే. తర్వాత ఏమింది జెడ్ ద హోల్డర్ ఆఫ్ 200 షేర్స్ 200 షేర్స్ ని కలిగి ఉన్నటువంటి జెడ్ వాడేం చేశాడు ఫెయిల్డ్ టు పే బోత్ ద కాల్స్ ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్ రెండింటిని కూడా పే చేయలేకపోయాడు. అంటే ఇతను అలాట్మెంట్ వరకు పే చేశాడండి జెడ్. డి ఏమో ఓన్లీ అప్లికేషన్లు కొనుక్కుని ఊరుకున్నాడు. జెడ్ ఏమో అలాట్మెంట్ కూడా పే చేశాడు. అండ్ హిజ్ షేర్స్ వర్ ఫర్ఫీటెడ్ ఆఫ్టర్ ద సెకండ్ అండ్ ఫైనల్ కాల్. ఓకే రైట్ అర్థమవుతుందండి. రెండు ఫర్ఫీటెడ్ ఎంట్రీలు రాసుకోవాలి. ఫస్ట్ ఏమో మనం డి 100 షేర్స్ గాను ఎంట్రీ ఎప్పుడు రాసుకోవాలి ఫర్ఫీటెడ్ ఎంట్రీ అంటే ఫస్ట్ కాల్ తర్వాత. జెడ్కి వచ్చేటప్పటికి 2 కాల్స్ తర్వాత మనం ఫర్ఫీటెడ్ ఎంట్రీ రాస్తాము. నెక్స్ట్ ఆఫ్ ద షేర్స్ ఫర్ఫీటెడ్ 200 షేర్స్ మొత్తం ఫర్ఫీటెడ్ షేర్స్ ఎంతండి 300 షేర్స్లో 200 షేర్లని వర్ సోల్డ్ టు సి. సి అనేటటువంటి ఇంకొక అతనికి అమ్మేశారు. క్రెడిటెడ్ యాజ్ ఫుల్లీ పేడ్ అప్ ఫర్ 8.50 8.5కి అమ్మేశారు. షీ ద హోల్ ఆఫ్ డీస్ షేర్స్ బీయింగ్ ఇంక్లూడెడ్ అంటే మొత్తం 300 షేరుల్లో 200 షేర్లు ఏం చేశారండి అమ్మేశారు. అంటే ఇంకా రిమైనింగ్ 100 మిగులుతాయి. అయితే ఇప్పుడు ఈ 300 షేర్లో డివి ఉన్నాయి అలాగే జెడ్వి కూడా ఉన్నాయి. ఇక్కడ మన ఎగ్జంప్షన్ తీసుకోమన్నారు. ఏమనంటే మనకి 200 షేర్లు ఏవైతే ఇష్యూ చేశారో ఈ 200 షేరుల్లో ఇదిగోండి డీవేమో టోటల్ మొత్తం ఎందుకంటే డీవి 100 కాబట్టి ఇక్కడ చెప్పేశారండి డీస్ షేర్స్ బీయింగ్ ఇంక్లూడెడ్ కలిసి ఉన్నాయంటే డీవి మొత్తం కూడా అయిపోయినాయి. మరి జెడ్ షేర్లు ఎన్ని అయినాయి అండి జెడ్ దాంట్లో ఒక 100 అయినాయి. జెడ్ షేర్స్లోనేమో 100 అయినాయి డి మొత్తం అయిపోయినాయి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అది డీవి షేర్లు మొత్తం అయిపోయినాయి కాబట్టి ఫర్ఫీచర్ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే మిగిలిందో దానిని క్యాపిటల్ రిజర్వ్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే డి షేర్స్ లేవు కాబట్టి. అది అందుకోసం చెప్పాను ఆ పాయింట్. మళ్ళీ ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాం. ఇదండి స్టోరీ. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఏం చేయమన్నారని చూద్దాం. మనం ఎంట్రీస్ రాసుకుంటున్నామండి. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఫర్ఫీటెడ్ సారీ ఈ అప్లికేషన్ మనీ అలాగే అలాట్మెంట్ మనీ అలాగే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ ఈ మనీకి సంబంధించింది అంతా కూడా క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం ఇదిగోండి ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎస్ఓఎస్ లిమిటెడ్ క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం మనం ఇది ఒక క్యాష్ అకౌంట్ వేసేసి మనం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాసుకుని ఈ అకౌంట్లో రాసేస్తాం. అంటే క్యాష్ బుక్లో రాస్తాము. ఏదంటే దేనికి రిలేటెడ్ మనకి మనీ డబ్బులకు సంబంధించినటువంటి మ్యాటర్ అంతా కూడా. ఓకేనా. ఇక మిగిలిన ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే మనీకి ట్రాన్సాక్షన్స్ ఏవైతే కావో డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఏవైతే కావో అవన్నీ కూడా మనం ఎంట్రీస్ రాసుకుంటాము. ఇంతే మనకి సింపుల్గా క్లియరా. ఓకే ఇప్పుడు మనం సమ్లోకి వెళ్ళిపోదాము. ఓకే దీన్ని ఇలాగే ఉంచుదాము. క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం ఫస్ట్. ఒకేసారి రాసుకుంటూ వెళ్ళిపోతే కన్ఫ్యూజన్ ఉండదు. ఇదిగోండి
క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం. ఓకే, అమౌంట్ రూపీస్. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్ డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోదామండి ఒక్కొక్క జర్నల్ ఎంట్రీ. ఫస్ట్ అయితే మనం అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకోవడంతో మనకి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది కాబట్టి గుర్తు తెచ్చుకోండి. ఏమని రాస్తాము? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అప్లికేషన్, షేర్ అప్లికేషన్ అకౌంట్. ఈక్విటీ షేర్ అని చేర్చండి, నేను రాయలేదు. అప్లికేషన్ అకౌంట్. ఎన్ని షేర్స్కి మనం సమ్ చదువుకున్నాముగా, 9,000 షేర్స్ ఇంటూ 2 రూపీస్, 18,000 రూపీస్. క్లియరా? దీంట్లో రిఫండ్ కూడా చేసేసామండి, అది కూడా రాసేద్దాం వెంటనే, రిఫండ్. సో షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎన్ని షేర్స్ రిఫండ్ చేసాం మనం? 1,500 షేర్స్ రిఫండ్ చేసాం. 1,500 ఇంటూ 2, 3,000. ఇంతవరకు క్లియరే కదా? అయిపోయింది. సరే, అప్లికేషన్ సంబంధించి మనం ఏం చేస్తున్నామండి, దాన్ని క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. జర్నల్ ఎంట్రీస్ రాద్దామండి ఇక్కడ నుంచి. జర్నల్ ఎంట్రీస్, ఎస్ఓఎస్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎస్ఓఎస్ లిమిటెడ్ కదా. సరే, ఫస్ట్ ఎంట్రీ ఏంటి? మనం క్యాష్ వచ్చినట్టు రాసేసుకున్నాము. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి అప్లికేషన్ మనీని దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాం మనం? క్యాపిటల్కి. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్. మొత్తం కూడా ఎన్ని షేర్స్ మీద అండి మనకి? ఇదిగోండి, మనకి అమౌంట్ వచ్చేటప్పటికి 18,000, ఒక 3,000 రైట్ ఆఫ్ అయిపోయింది. ఇంకా మనం 1,500 షేర్స్ గురించి ఏమి మనం మాట్లాడకూడదు. ఓకేనా? రైట్. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్. అప్లికేషన్స్ మనం ఎన్ని షేర్స్కి అదే రాద్దామండి, సెపరేట్గా రాద్దాం. ఒకే ఎంట్రీలో రాసుకోవచ్చు లేదా సెపరేట్గా. 6,000 ఇంటూ 2 రూపీస్, 12,000 షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్ అకౌంట్ 12,000 అయిపోయింది. నెక్స్ట్ అలాట్మెంట్ మనీ. అవునా? సరే, ఇప్పుడు ఒక్క నిమిషం చూడండి. మనం ముందే చెప్పుకున్నాం, మొత్తం 9,000లో 7,500, 1,500 అనుకున్నాం. అవునా? మళ్ళీ ఈ 7,500లో ఇది అయిపోయిందండి ఆల్రెడీ. మనం క్యాష్ బుక్లో రాసేసాం. క్యాష్ బుక్లో 1,500కి రిటర్న్ చేసినట్టు రాసేసుకున్నామండి. ఇదిగోండి, ఇది ఎంట్రీ. ఓకేనా? ఈ 7,500లో మనం 6,000కి వచ్చేటప్పటికి, ఇక్కడ కాదు, ఇంత కంజెస్టెడ్లో ఎందుకు రాసుకోవాలి, మనకి ఇంత ప్లేస్ ఉన్నప్పుడు. ఇదిగోండి, ఏం చెప్పాను? 9,000లో 7,500, 1,500 రిఫండ్ అయిపోయింది. దీని గురించి రాసేసాం. 15,000 ఇంటూ 2, 3,000 రూపీస్ మనం క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలంలో రాసేక మాట్లాడద్దు. ఈ 7,500కు సంబంధించి ఆల్రెడీ 6,000 రూపాయలు, 6,000 ఇంటూ 2 అంటే 12,000 రూపీస్ని మనం షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. షేర్ క్యాపిటల్ అకౌంట్. మరి మిగిలిన 1,500 అయినా అంతే. 1,500 ఇంటూ 2, ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ 3,000 రూపీస్ని మనం దేనికి అడ్జస్ట్ చేయాలి అంటే, వాళ్ళు క్లియర్గా చెప్పారండి సమ్లోనే, అలాట్మెంట్ మనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అమౌంట్ని అలాట్మెంట్కి అడ్జస్ట్ చేస్తున్నాము. అర్థమవుతుందండి? అంటే ప్రతి 100 షేర్లకు గాను, చూడండి, ప్రతి 125 షేర్లకు గాను మనం 100 షేర్లనే వాళ్ళకి కేటాయించాము. అంటే ఎక్సెస్గా ఉన్న 25 రూపీస్, అంటే 2 రూపీస్కి అడగండి, మళ్ళీ మర్చిపోవద్దు. అలాట్మెంట్ మనీతో మనం ఇంటూ చేసుకోకూడదు. 25 అంటే ఎగ్జాంపుల్ నేను 100 చెప్పాను అంతే. ఎక్సెస్గా ఉన్న 2 రూపీస్ని మనం ఏం చేసాము అంటే నెక్స్ట్ అలాట్మెంట్కి అడ్జస్ట్ చేసాము. ఇక్కడ టోటల్గా 1,500 ఇంటూ 2, 3,000 రూపీస్ని మనం అలాట్మెంట్కి అడ్జస్ట్ చేసాము. ఏ మనీని? షేర్ అప్లికేషన్ మనీని. సో ఇదిగోండి, మళ్ళీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 3,000, సారీ, 1,500 షేర్ అప్లికేషన్స్ ఇంటూ 2 రూపీస్, అమౌంట్ 3,000, అలాగే 2 షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఇదండి విషయం. అర్థమవుతుందా? అంటే షేర్ అప్లికేషన్ అకౌంట్లో ఉన్న మొత్తం, అంటే ఒక 12,000, ఒక 3, 15, ఇదిగోండి, ప్లస్ ఒక 3,000, మొత్తం కూడా
18,000 రూపాయలని ఇలా సర్దుబాటు చేసేసాము. మన షేర్స్ 6,000, 6,000 ఇంటూ 2 అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్కి 6 రెళ్ళు 12,000. ఎన్నైతే ఇష్యూ చేశారో దాన్ని మాత్రమే మనం క్రెడిట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రోరేటా బేస్ మీద అలాట్ చేసిన ఈ 1,500 షేర్స్ని 1,500 ఇంటూ 2 షేర్ అలాట్మెంట్కి మనం అడ్జస్ట్ చేసాము. క్లియరా? ఇంతవరకు తీసేయండి ఇక. తర్వాత ఇప్పుడు ఏం రావాల్సి ఉందండి? నెక్స్ట్ ఎంట్రీ మనం అమౌంట్ ఇంకా రాలేదు, అలాట్మెంట్ అమౌంట్ ఇక్కడ రాద్దాం. ఫస్ట్ అలాట్మెంట్ అమౌంట్ రావాల్సి ఉంది. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ ఎన్ని షేర్స్ కండి? 6,000 షేర్స్ ఇంటూ ₹5. ఏంటి 5 అంటే? ఇంక్లూడింగ్ ప్రీమియం. ఓకేనా? సో 30,000 30,000 రూపీస్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ 6,000 షేర్స్ ఇంటూ మనం ఫస్టే చూసామండి ₹2 ప్రీమియం అని. సో 12,000 రూపీస్ ఇంత రావాల్సి ఉంది ప్రీమియం మీద. తర్వాత షేర్ క్యాపిటల్ అకౌంట్, ఎప్పుడైనా సరే షేర్ క్యాపిటల్ అకౌంట్ 6,000కే రాసుకోవాలి కదా. 6,000 ఇంటూ ఇదిగోండి ఈ ₹5ని ₹2 ప్రీమియం అయితే ఇంకా రిమైనింగ్ ₹3 మనం షేర్ క్యాపిటల్కి 18,000. క్లియరా? ఇంతవరకు అయిపోయింది. అయితే అసలు ఎంత అమౌంట్ మనకి రావాల్సి ఉంది, ఎంత అమౌంట్ని మనం ఇప్పుడు అమౌంట్ వచ్చినట్టుగా ఇక్కడ రాసుకుంటాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇదిగోండి రాయాలి కదా మనం. క్యాష్ అకౌంట్ డెటార్ లేదా బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ రాయాలి కదండి. షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది ఇక్కడ పాయింట్. సరే ఇక్కడ చూద్దాం మనం ఒక్కసారి. మొత్తం మీద అమౌంట్ టు బి రిసీవ్డ్ ఆన్ అలాట్మెంట్ ఫర్ ఎన్ని షేర్స్? 6,000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹5. ₹5 కాడికి ఎన్ని డబ్బులు రావాలి అసలైతే? 6,000 ఇంటూ 5 30,000 రూపాయలు రావాలి. రైట్? అర్థమైందా? ఆల్రెడీ ఎంత అమౌంట్ వచ్చేసిందండి మనకి? ఆల్రెడీ అప్లికేషన్లో ఉన్నాయి కదా. ఆల్రెడీ ఎంత అమౌంట్? ఇదిగోండి 1,500 ఇంటూ ₹2 కాడికి ఆల్రెడీ అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నాం. అప్లికేషన్తో పాటు అప్లికేషన్స్ ఎక్సెస్గా వచ్చిన అప్లికేషన్స్ మనం ఏం చేసాం? ప్రోరేటా కదా. సో 3,000 రూపీస్ ఆల్రెడీ వచ్చేసినాయి. అర్థమవుతుందా? సో ఇంకెంత వస్తే సరిపోతుంది? 27,000 రూపాయలు వస్తే సరిపోతుంది. అర్థమైందండి? 27,000 రూపాయలు వస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఏంటంటే చూద్దాం. ఇక్కడ రండి. డి టు హూమ్ 100 షేర్స్ వర్ అలాటెడ్ ఫెయిల్డ్ టు పే ద అలాట్మెంట్ మనీ. ఒక షేర్ హోల్డరు అలాట్మెంట్ మనీని పే చేయలేదు. సో అప్పుడేం రాయాలి మనము? అలాట్మెంట్ మనీ పే చేయలేదు అంటే 100 ఇంటూ అలాట్మెంట్ వచ్చేటప్పటికి ఎంత అండి మనకి? ₹5. అంటే 500 రూపాయలు పే చేయలేదు అతను, ఫెయిల్ అయ్యాడు. అలాట్మెంట్ మనీ ఎవరండి? ఈయన డి. ఓకేనా? సో 26,500 రూపీసే రిసీవ్ చేసుకుంటాము. అయితే ఆల్రెడీ మనం అప్లికేషన్ మనీని అడ్జస్ట్ చేశాం కదా ప్రోరేటా బేస్ మీద. అడ్జస్టెడ్ అమౌంట్ ప్రోరేటా బేస్ మీద అడ్జస్ట్ చేసిన అమౌంట్ అయితే చూద్దాం. అర్థమవుతుందండి? అంటే ఏంటి? ఇతను 100 షేర్స్ మీద అలాట్మెంట్ మనీ పే చేయలేదు, కానీ ఏమైందో చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ 7,500 అప్లికేషన్స్ ని ఎంతకి కేటాయించామంటే 6,000కి కేటాయించాం. అవునా? ఇలా రాసుకున్నాం మనం ఆల్రెడీ, మీకు గుర్తుందా? ప్రతి 6,000 షేర్లకి మొత్తం మీద 7,500 కేటాయించాం. అయితే ఇక్కడ 100 షేర్ల హోల్డర్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఎక్సెస్ గా ఎంత అమౌంట్ పే చేసి ఉంటాడో అప్లికేషన్తో పాటు అంటే చూద్దాం. ఆల్రెడీ చెప్పాను నేను, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంటూ 7,500 నీకు 125 షేర్స్ వస్తాయండి. అంటే ఈ డి అనేవాడు 100 షేర్లు, డి అనేవాడికి అలాట్ చేసి 100 షేర్లు. ఎన్ని షేర్లకు గాను, ఎన్ని అప్లికేషన్లకు గాను? 125 అప్లికేషన్స్కి గాను 100 షేర్స్ని ఇతనికి మనం కేటాయించాము. అంటే ఇతనికి ఇచ్చేది 100 షేర్సే, కానీ
అతని అప్లికేషన్స్ ఏంటి 125 అప్లికేషన్స్ పెట్టుకుంటే 100 షేర్స్ ఇచ్చాము అవునా ప్రోరేట్ అంటే ఇదనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి ఎక్సెస్ గా ఒక 25 షేర్స్ మీద అమౌంట్ ని అట్టి పెట్టేశాము 50 రూపాయలు అట్టి పెట్టేశాము అలాగే. ఎందుకోసం అట్టి పెట్టాము ఈ 100 షేర్లకు సంబంధించేమో ₹2 కార్డ్కి అప్లికేషన్ మనీ ఏదైతే ఉందో షేర్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేసామండి. ఎక్సెస్ గా ఉన్న ఈ ₹25 అమౌంట్ ని ఏం చేశాము అంటే ఇదిగోండి ఎక్కడున్నది ఆ అమౌంట్ ఇక్కడ ఉంది ఈ ఎంట్రీ చూడండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ కనపడుతుందా ఇదిగోండి రెండో ఎంట్రీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ ఎక్సెస్ గా వచ్చినటువంటి ప్రోరేటాకి అడ్జస్ట్ చేసాం దేనికి అలాట్మెంట్ కి అడ్జస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంది ఈ ₹3,000 ఈ అప్లికేషన్ మనీ ఈ ₹3,000కి సంబంధించి ఈ 100 షేర్లకు గాను ఎక్కడున్నామన్నా ఎక్కడ పోయాము గణేష్ ఇక్కడ ఇదిగోండి ఆల్రెడీ అప్లికేషన్ తో పాటే అమౌంట్ వచ్చింది. ఇదిగోండి అప్లికేషన్ మనీ వచ్చింది ఈ 25 షేర్లు ఎక్సెస్ అప్లికేషన్లు ₹50 అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈయన ఫెయిల్ అయ్యింది ఏంటి అంటే 100 x 5 ₹500 పే చేయాల్సి ఉన్నాడు అవునా అలాట్మెంట్ మనీ పే చెయ్యలేదు. కానీ వీడి డబ్బులు ₹50 ఆల్రెడీ మనం సంస్థ తీసుకుని ఉంది ఎందుకంటే అప్లికేషన్ తాలూకు 25 అప్లికేషన్ని అమౌంట్ వచ్చింది కాబట్టి ఎందుకు అంటే ప్రతి 125 అప్లికేషన్లకి 100 షేర్లు అలాట్ చేసింది కాబట్టి ఎక్సెస్ అమౌంట్ ని అట్టి పెట్టుకుని అలాట్మెంట్ కి అడ్జస్ట్ చేసింది. సో ఈ ఇదిగోండి ₹500 రావాల్సి ఉంటే ₹50 ముందే తీసుకున్నాం కాబట్టి ఇతను ఫెయిల్ అయిన అమౌంట్ ఎంత అంటే పే చేయడానికి ఇదిగోండి ఫెయిల్డ్ టు పే ఇక్కడ ఆన్ అలాట్మెంట్ ఎంత అంటే ₹450 ఈ కథ అంతా చూసుకోండి సరేనా. ఇప్పుడు ఇదిగోండి ఓకేనా ఇప్పుడు అర్థమైంది కదా మీకు. సో ఈ ₹50ని ఆల్రెడీ వాడు పే చేసేసినట్టే కాబట్టి ఇక్కడ మనం ₹500 తీసేసాం కదండి డీవి ₹500 తీసేసాం కదా. అయితే తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ₹50ని యాడ్ చేయాలి ఎందుకు అంటే అప్లికేషన్ మనీలో ఉందన్నమాట కలిసి అప్లికేషన్ మనీ రాద్దాం అప్లికేషన్ మనీ అడ్జస్టెడ్ టువర్డ్స్ అలాట్మెంట్ ₹50 ఓకేనా. సో యాడ్ చేస్తే ₹26,550 అంటే ₹500 తీసేయద్దు అర్థమవుతుందా. దీన్ని ఇంకొక రకంగా కూడా చేస్తే ₹27,000 లో నుంచి ఇదిగోండి ₹450 తీసేయండి అని ఇక్కడ అర్థం. అప్పుడు ఎంత వస్తుంది 26,550 ఇలా అయినా చెయ్యొచ్చు. అంటే ఇదిగోండి మొత్తం టోటల్ గా 500 x 5 ₹500 కానీ ఒక ₹2 అంటే అప్లికేషన్ మనీ ఏదైతే ఉందో దానిని 25 షేర్లకు సంబంధించి ఒక ₹50 ఆల్రెడీ అప్లికేషన్ మనీని మనం అలాట్మెంట్ కి అడ్జస్ట్ చేసాము. ఎందుకు అంటే ప్రతి 125కి 100 షేర్లుని కేటాయించాము కాబట్టి ఇదిగోండి ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఈ ఎంట్రీలో ఇదిగోండి షేర్ అప్లికేషన్ అకౌంట్ అంటే 1500 అప్లికేషన్ మనీ ఏదైతే ఉందో దాన్ని షేర్ అలాట్మెంట్ కి మనం కేటాయించాము. అది అంటే ముందే అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము 1500 అప్లికేషన్ సంబంధించి అర్థమైందా. అది ఇప్పుడు మనకి అమౌంట్ వచ్చేటప్పటికి ఎంత అలాట్మెంట్ అమౌంట్ రావాలి అనే దాని గురించి ఈ కథ అంతా అనమాట. రాయండి ఇక్కడ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అలాట్మెంట్ మీద రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఇది. ఇక వెళ్ళిపోండి ఇక్కడ షేర్ అలాట్మెంట్ అకౌంట్ ₹26,550 అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మరి కాల్స్ ఇన్ ఎరియర్స్ రికగ్నైజ్ చేయాలి కదా. ఎన్ని కాల్స్ మనకి కాల్స్ ఇన్ ఎరియర్స్ వచ్చేటప్పటికి ఈ 100 షేర్స్ మీద
కాల్స్ ఇన్ ఎరియర్స్ ఎంట్రీ రాద్దాము. ఓకే, రైట్. ఇదంతా తీసేద్దామండి ఒక నిమిషం నీట్గా. ఓకేనా, క్లియర్గా ఉంది కదా ఇప్పుడు? ఓకే, ఇదంతా ఒక ఎంట్రీ కదా. మనం షేర్ అలాట్మెంట్ మొత్తం మీద 6,000 షేర్లకు గాను అమౌంట్ రావాల్సినట్టు రాసుకున్నాం, 6,000 షేర్లకి. ఓకేనా, కానీ మనకి 5,900 షేర్స్కే మనకి అమౌంట్ వస్తుంది, ఒక 100 షేర్స్కి అమౌంట్ రావట్లేదు. సో ఆ 100 షేర్కి సంబంధించి కాల్స్ ఇన్ అరియర్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఎంట్రీ రాద్దాం. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ 100 షేర్స్ ఇంటూ 3 రూపీస్ కదా. 100 షేర్స్ ఇంటూ 5 రూపీస్ ఇంక్లూడింగ్ ప్రీమియం. 100 షేర్స్ ఇంటూ 5 అంటే ఎంతండి? 500. ఓకేనా, ఇలా రాసుకుని మనం ఏం చేయాలంటే మీకు అర్థం కావడానికి 100 ఇంటూ 5 మనకి 500 వస్తుంది. దాంట్లో నుంచి మళ్ళీ ఎంత తీసేయాలి? -50. అర్థమయ్యే ఉంటుంది మీకు, -50. ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్ మనీలో కలిసి ఉంది కాబట్టి. సో 450 టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. అలాట్మెంట్ అకౌంట్ 450 మనం డెబిట్ చేసుకున్నాం కదండి. ఇదిగోండి 6,000 షేర్లకు గాను డెబిట్ చేసుకున్నాం కదండి. అందుకని మనకు ఆ 100 షేర్స్ని పక్కకు తీసేసాము. అయితే మొత్తం మీద 100 ఇంటూ 5 500 కాదు, ఆల్రెడీ 500 కాదు, ఆల్రెడీ 50 షేర్స్ మీద అమౌంట్ అప్లికేషన్ మనీలో కలిసి ఉంది కాబట్టి ఆ 50 కూడా తీసేస్తే 450 అని ఇక్కడ అర్థము. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సమయది ఓకే. నెక్స్ట్ మనం ఫస్ట్ కాల్ ఎంట్రీ రాసుకుంటే సరిపోతుందండి. అలాట్మెంట్ ఎంట్రీ అయిపోయింది, ఫస్ట్ కాల్ ఎంట్రీ రాద్దాం మనం. ఫస్ట్ కాల్ వచ్చేటప్పటికి అమౌంట్ 3 రూపీస్. ఇదిగోండి, చాలా స్లోగా చెప్తున్నానండి నేను కావాలనే. ఓకే, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ ఎన్ని షేర్స్? 6,000 షేర్స్ ఇంటూ ₹3. ఖచ్చితంగా ఇలా రాసుకోవాలండి మనకి కన్ఫ్యూజన్ లేకుండా. 18,000 రూపీస్ ఇంత అమౌంట్ రావాల్సి ఉంది కదా. టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 18,000 షేర్స్. ఓకే, ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ కూడా ఎవరైనా ఫెయిల్యూర్స్ ఉన్నారేమో చూసుకోవాలి మనం. ఇదిగోండి సమ్లో జెడ్ ద హోల్డర్ ఆఫ్ 200 షేర్స్ ఫెయిల్డ్ టు పే బోత్ ద కాల్స్. అంటే ఈ 200 షేర్లు రికగ్నైజ్ చేయాలి. అలాగే ఈ 100 షేర్స్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన సబ్సిక్వెంట్ ఫెయిల్యూర్ టు పే ద ఫస్ట్ కాల్. సో మొత్తం మీద 300 షేర్స్ సంబంధించి అమౌంట్ రిసీవ్ అవ్వడం లేదు అనేది మీరు రికగ్నైజ్ చేయండి. ఓకేనా, ఇదిగోండి 18,000 రూపీస్ రావాలి, కానీ రావట్లేదండి. మొత్తం 300 షేర్ల మీద అమౌంట్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాము. అదే ఇక్కడ రాయబోతున్నాం. టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 5,700 ఇంటూ 3 రూపీస్ రాయాలి. ఎందుకంటే ఒక 100 షేర్స్ కలిగిన డి అనేవాడు పే చేయలేదు, అలాగే 200 షేర్స్ కలిగిన ఒక జెడ్ కూడా పే చేయలేదు. అంటే మనకి టోటల్గా ఈ ఫస్ట్ కాల్కి సంబంధించి 300 ఇంటూ ఫస్ట్ కాల్ ఇన్స్టాల్మెంట్ 3 రూపీస్, మొత్తం 9,000 రూపీస్ పే చేయలేదు. అర్థమవుతుందా? అంటే డైరెక్ట్గా మనం 5,000 ఇంటూ 3 రూపీస్ రాసుకుంటే సరిపోతుంది. 5,700 ఇంటూ 3 రూపీస్ రాసుకుంటే మనకు సరిపోతుంది. మల్టిప్లై చేద్దామండి మనం. 5,700 ఇంటూ 3 rupees is equal to 17,100.
17,100 రూపీస్. ఓకేనా, ఇంతవరకు మనకి ఫస్ట్ కాల్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫర్ ఫీచర్ ఎంట్రీ రాసుకోవాలి. ఫర్ ఫీచర్ ఎంట్రీ ఫర్ ఎన్ని షేర్స్కి సంబంధించి అంటే మనకి మొత్తం మీద 100 షేర్స్ సంబంధించి ఫర్ ఫీచర్ ఎంట్రీ రాసుకోవాలి. ఎందుకంటే ఇదిగోండి, సబ్సిక్వెంట్ ఫెయిల్యూర్ టు పే ద ఫస్ట్ కాల్ హిజ్ షేర్స్ వర్ ఫర్ఫీటెడ్. ముందు 100 షేర్స్ సంబంధించి ఫర్ ఫీచర్ ఎంట్రీ. తర్వాత ద హోల్డర్ ఆఫ్ జెడ్ failed to pay both the calls and his shares were forfeited after the second and final call. కాబట్టి 200 షేర్స్ గురించి మనం మాట్లాడొద్దు. ఓన్లీ మనము ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 100 షేర్స్ని ఫర్ఫిట్ చేయాలి. దానికన్నా ముందు కాల్స్ ఇన్ అరియర్స్ని మనం రికగ్నైజ్ చేసి రాసుకోవాలండి. మనకి కాల్స్ ఇన్ అరియర్స్ వచ్చేటప్పటికి ఈ 6,000 షేర్లలో 5,700 మనకి ఇక్కడ ఫస్ట్ కాల్లో ఉండాలి. మిగిలిన 300ని కూడా మనం కాల్స్ ఇన్ అరియర్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇదిగోండి, కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ 300 షేర్స్ ఇంటూ 3 రూపీస్ 9,000. ఇదిగోండి, ఈ పైన రాసిన ఈ 6,000లో 300 మనకి రైట్ ఆఫ్ అయిపోవాలి అంటే ఈ షేర్ ఫస్ట్ కాల్ని ఇక్కడ మనం క్రెడిట్ చేస్తున్నాం. టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ అంటే ఆ డెబిట్లో ఉన్న అమౌంట్ రైట్ ఆఫ్ అయిపోయి ఇక్కడికి వచ్చి షేర్ అయినాయి 9,000. అర్థమవుతుందండి? అంటే 18,000లో 9,000 రూపాయలు రైట్ ఆఫ్ అయిపోయినాయి అంతే. 9,900 900 ఎక్కడి నుంచి వచ్చి 9,000? 900. అర్థమైందా మీకు ఇంతవరకు? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ కాల్ అయిన తర్వాత ఈ 100 షేర్స్ హోల్డర్ ఉన్నాడు కదండి డివి, అవి మొత్తం కూడా ఫోర్ఫిట్ చేయాలి. ఫర్ఫిట్ చేసేటప్పుడు ఎలా రాయాలి ఎంట్రీ అంటే అంతకుముందు మనం షేర్ క్యాపిటల్ అకౌంట్కి క్రెడిట్ చేస్తూ రాసుకున్నామండి. ఇదిగోండి, షేర్ క్యాపిటల్ అకౌంట్లో ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు వాడు అప్లికేషన్ అమౌంట్, అవునా, 100 షేర్స్ మీద. అలాగే ఇక్కడ అలాట్మెంట్ దగ్గర కూడా ఉన్నాడు వాడు, అవునా, 100 షేర్స్ ఇక్కడ, సారీ, ఇక్కడ 100 రూపీస్. ఇదిగోండి, 100 షేర్స్ కలిసి ఉన్నాయి. సరే, మొత్తం మీద మనం ఆ 100 షేర్స్ సంబంధించి ఈ క్యాపిటల్ అకౌంట్ ఏదైతే మనం క్రెడిట్ చేసామో, ఇదిగోండి అలాట్మెంట్ దగ్గర ఒకసారి, అలాగే అప్లికేషన్ దగ్గర ఒకసారి, అంతేగా వాడు ఫెయిల్ అయింది. అలాగే మళ్ళీ ఫస్ట్ కాల్ కూడా ఫెయిల్ అయిపోయాడు కదా, మనం ఫస్ట్ కాల్ తర్వాత కాబట్టి ఫస్ట్ కాల్లో కూడా ఉన్నట్టే రాసుకున్నాం కదండి. ఇదిగోండి, ఫస్ట్ కాల్లో కూడా క్యాపిటల్ అకౌంట్ 6,000 రూపాయలకి రాసుకున్నాం కాబట్టి ఎందుకు రాసుకున్నాం మేడం ఫస్ట్ కాల్ వరకు అంటే వాళ్ళు ఫస్ట్ కాల్ వరకు చూసి ఫస్ట్ కాల్ తర్వాత ఫర్ఫిట్ చేశారు కాబట్టి ఈ 3 షేర్ క్యాపిటల్స్, ఈ 3 ఎంట్రీల్లో కూడా మనం క్రెడిట్ చేసుకున్నాము. ఈ 3 చోట్ల కూడా 100 రూపీస్ 100 షేర్స్ తాలూకు అమౌంట్ కలిసి ఉంది కాబట్టి మొత్తం మీద మనము ఇదిగోండి ఇప్పుడు చూడండి ఆ 3కి సంబంధించి ఇలా షేర్ క్యాపిటల్ ఎంతైతే మనం క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేసామో దాన్ని మొత్తం రైట్ ఆఫ్ చేస్తూ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ఎన్ని షేర్లు అండి 100 షేర్స్ ఇంటూ మనకి అప్పటి వరకు ఎన్ని కాల్స్ నండి మనకి వాళ్ళు పిలిచింది షేర్ క్యాపిటల్ సంబంధించి అప్లికేషన్ 2 రూపీస్, నెక్స్ట్ అలాట్మెంట్ 3 + 2 ప్రీమియము, తర్వాత ఫస్ట్ కాల్ 3 రూపీస్. ఇంతేనా? మొత్తం మీద 2 + 3 5 5 + 3 8. ఈ 800 అంటే ఏంటి 8 రూపీస్ కాడికి మనము ఈ 100 రూపీస్ మల్టిప్లై చేసుకోవాలి. సెక్యూరిటీస్ ప్రీమియంని మనం సెపరేట్గా రాసుకోవాల్సి ఉంటుందండి. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి మనం సెపరేట్గా ఎంట్రీ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఓకే, మనం రాద్దాం ఇప్పుడు. ఓకే, షేర్ క్యాపిటల్ అకౌంట్లో మనం ఎంత అమౌంట్ని డెబిట్ చేసుకోవాలి అంటే అంతకుముందు మనం క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేసిన 100 షేర్స్ తాలూకు అమౌంట్ని మనం ఇప్పుడు రైట్ ఆఫ్ చేసుకుంటున్నాము. అంటే ఈ 100 షేర్స్ డి షేర్స్, అవునా. ఈ డి ఎక్కడెక్కడండి మనకి ఫస్ట్ కాల్ తర్వాత అన్నారు కాబట్టి ఇదిగోండి ఫస్ట్ అప్లికేషన్ మనీ 2 రూపీస్, ఓకేనా. తర్వాత అలాట్మెంట్ వచ్చేటప్పటికి 3 రూపీస్ ప్లస్ ఇంకొక 3 రూపీస్ ఏంటి అంటే మనకి ఫస్ట్ కాల్. ఈ 3 మీరు అనొచ్చు మేడం సెక్యూరిటీస్ ప్రీమియం 2 రూపీస్ ఉంది కదా అని, అది సెపరేట్గా రాసుకోవాలి. సో 2 + 3 5 + 3 8, ఓకేనా. అంతకుముందు ఈ 100 షేర్స్ తాలూకు
మనం మళ్ళీ చెప్తున్నా షేర్ క్యాపిటల్ అకౌంట్ ని క్రెడిట్ చేసుకున్నాము. ఇదిగోండి ఫస్ట్ ఎంట్రీ అయిపోయినాక ఇదిగోండి ఇది సెకండ్ ఎంట్రీ. ఓకేనా? థర్డ్ ఎంట్రీ అంటే ఫస్ట్ కాల్ కి సంబంధించి ఫస్ట్ కాల్ తర్వాత ఫర్ఫిట్ చేసేసారు కాబట్టి అవి 3 ఇన్స్టాల్మెంట్స్ ని మాత్రం రాసుకోవాలి. 100 ఇంటూ అప్లికేషన్ 2 అలాట్మెంట్ ఎక్స్క్లూడింగ్ ప్రీమియం 3 తర్వాత ఫస్ట్ కాల్ 3 మొత్తం 8. ఓకేనా? 100 ఇంటూ 8 800 రూపీస్. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ మనం అది కూడా క్రెడిట్ చేసుకుంటూ రాసుకున్నామండి. ఈ 100 షేర్స్ తాలూకు ఎక్కడుందండి సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ కు సంబంధించి? ఇదిగోండి ఈ ఎంట్రీ కనబడుతుందా? సెక్యూరిటీస్ ప్రీమియం అంటే ఈ 6000 షేర్లలో ఆ 100 షేర్స్ తాలూకు ఉంది ₹2 కాడికి సెక్యూరిటీస్ ప్రీమియం. సో ఆ క్రెడిట్ చేసుకున్న దాన్ని కూడా ఇక్కడ మనం రైట్ ఆఫ్ చేసేస్తున్నాము. ఇదిగోండి ఎంట్రీలో క్యాపిటల్ ఇక్కడ వరకు ఒక ఎంట్రీ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగోండి ఇక్కడ వరకు ఒక ఎంట్రీ. ఓకేనా? ఇక్కడ వరకు ఒక ఎంట్రీ. ఇదిగోండి రైట్. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ 800. అంతకుముందు మనం డెబిట్ చేసుకున్నాము ఈ 100 షేర్స్ తాలూకు సెక్యూరిటీస్ ప్రీమియం. నేను చాలా స్లోగా చెప్తున్నానండి కావాలనే. ఇదిగోండి 100 ఇంటూ 2 200. ఓకేనా? 2 మరి క్రెడిట్ ఏం చేసుకోవాలి? క్రెడిట్ ఏం చేసుకుంటామంటేనండి ఇదిగోండి ఈ 8 రూపీస్లో ఇదిగోండి ఈ 8 రూపీస్లో మనకి డి అనే షేర్ హోల్డరు కంపెనీకి పే చేసిన అమౌంట్ లేదా డి అనే షేర్ హోల్డర్ నుంచి కంపెనీ రిసీవ్ చేసుకున్న అమౌంట్ కలిసి ఉంది, రిసీవ్ చేసుకొని అమౌంట్ కూడా కలిసి ఉంది. అవునా? రిసీవ్ చేసుకున్న అమౌంట్ వచ్చేటప్పటికి మనకి ఏంటి? షేర్ అప్లికేషన్ మనీ ₹2 కాడికి. అవునా? రిసీవ్ చేసుకుంది ఏంటి అంటే మనకి అలాట్మెంట్ మనీ ₹3, అలాగే ఇంకొక ₹3 ఏంటి అంటే ఫస్ట్ కాల్. ఈ మూడింటిని అంతే 3 కలిపి కదండి, ₹2 ప్లస్ 3 ప్లస్ 3 కలిపితేనే కదా మనకి ₹8 అయింది. ఈ క్యాపిటల్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ ₹8లో ₹2 ఏమో కంపెనీ రిసీవ్ చేసుకున్న అప్లికేషన్ మనీ కలిసి ఉంది. అవునా? కంపెనీ రిసీవ్ చేసుకొని అప్లికేషన్ మనీ కలిసి ఉంది. అది ఓకే రైట్. సో రాద్దాం. దాన్ని ఏమంటారంటే ఇక్కడ కంపెనీ ఏదైతే రిసీవ్ చేసుకుందో దానిని మనం షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే రిసీవ్ చేసుకున్న ఈ 100 షేర్స్ తాలూకు రిసీవ్ చేసుకున్న ఈ ₹2 అప్లికేషన్ మనీ ఏదైతే ₹200 ఉందో కంపెనీ తీసేసుకుంటది. ఆ తీసేసుకోవడాన్ని ఏమంటారంటే షేర్ ఫర్ ఫీచర్ అంటారు. షేర్ ఫర్ ఫీచర్ అంతే. కంపెనీ లాగేసుకుంటుందండి. అది కదా తప్పు కదా. ఈ ₹200 పాటు ఒక ₹50 కూడా ఉన్నాయి, అవి మర్చిపోవద్దు. ఎక్కడున్నాయి మేడం అంటారే, ఇక్కడ రాసుకున్నాం కదా మనం, మర్చిపోతే ఎలా మీరు? ఇదిగోండి ఇక్కడ రాసాం కదా. ప్రతి 100 షేర్లుకి ఎలా కేటాయించారు? ప్రతి 125 అప్లికేషన్లు వచ్చిన ప్రతి ఓడికి 100 షేర్లను లెక్కన కేటాయించారు. అదిగోండి ప్రతి 6000 షేర్లకి అంటే మొత్తం టోటల్గా 6000 షేర్లు ఇష్యూ చేస్తే 700 అప్లికేషన్ని ప్రోరేటా బేస్ మీద అలాట్ చేశారు అన్నప్పుడు ప్రతి 125 అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అప్లికెంట్స్ కి 100 షేర్లు ఇచ్చారు అన్నప్పుడు ఆ 25 షేర్లు ఎక్సెస్ మనీ ఏదైతే అప్లికేషన్ మనీ ఉందో దానిని అలాట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఆ ₹50 కూడా కంపెనీ రిసీవ్ చేసుకుందని అర్థము. అంతే సింపుల్ గా. సో ఇప్పుడు మనం ఎంట్రీలో ఇక్కడ ఉన్నాం మనం. ఇదిగోండి ఈ ₹2 కంపెనీ రిసీవ్ చేసుకుంది అంటే 200, అలాగే 25 షేర్స్ మీద ₹50 కాడికి మొత్తము కూడా ₹250 కంపెనీ రిసీవ్ చేసుకుంది. రైట్. సో దాన్ని షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్ అంటారు. రాద్దాం ఎంట్రీ. ఇదిగోండి షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్. ఇక్కడ రాద్దాం సింపుల్ గా 100 ఇంటూ అప్లికేషన్ మనీ ₹2, అదే కాకుండా ప్లస్ ఒక ₹50 మొత్తం కూడా ₹250 క్రెడిట్. మరి కాల్స్ ఇన్ అరియర్స్ ఉన్నాయి కదా, రాసుకో. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ ఎంతండి? ఎంతంటే 100 షేర్స్ మీద ఇదిగోండి కాల్స్ ఇన్ అరియర్స్ వచ్చినప్పటికీ అలాట్మెంట్ ఒక ₹3, అలాగే ఫస్ట్ కాల్
ఒక 3 రూపీస్ ఇంతే తీసుకోవాలి. ఫైనల్ కాల్ ఎందుకు తీసుకోవద్దు అడగకూడదు, ఎందుకంటే ఫర్ఫిట్ చేసేసారు ఫైనల్ కాల్ పిలవక ముందే. ₹6 కాడికి అంటే 100 ఇంటూ 6, 600 రూపీస్. రైట్, అర్థమవుతుందా? అయితే మర్చిపోవద్దు ఎప్పుడు కూడా, ఒక 25 షేర్ల మీద అప్లికేషన్ మనీ కూడా వచ్చి ఉంది కాబట్టి ఆ ₹50 తీసేస్తే ₹550 రాసుకోవాలి. అర్థమైందా? 550 రూపీస్. ఎక్కడ పోయిందండి మంది? ఒక నిమిషం చూద్దాం. ఓకే, ఈ 550 రూపీస్ ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే 100 షేర్స్ మీద సెక్యూరిటీస్ ప్రీమియం ₹2, 200, మొత్తం 750 రూపీస్. రైట్, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనం ఇదిగోండి 100 షేర్స్ ఇంటూ ఏది పే చేయలేదు, అప్లికేషన్ మనీ, సారీ అలాట్మెంట్ మనీ 3 + 2 ₹5, అవునా? దాంతో పాటుగా ప్లస్ ఫస్ట్ కాల్ వచ్చేటప్పటికి ₹3, మొత్తం మీద 100 ఇంటూ 8, 800 రూపీస్. ఓకేనా? అయితే ఆల్రెడీ ఒక 25 షేర్స్ మీద మనకు అప్లికేషన్ మనీ వచ్చింది కాబట్టి ఆ ₹50 వచ్చేసింది కాబట్టి దాన్ని లెస్ చేస్తే ₹750. ఇది సింపుల్ వేలో, ఇంతే. 750 రూపీస్ని మనం ఇక్కడ దీన్ని ఇలా స్ప్లిట్ చేసి రాసుకోవాలి అంటే ఇంతే. 800 మైనస్ 50 ఇక్కడ యాడ్ చేసాము, ఇక్కడ లెస్ చేస్తున్నాము. ఓకేనా? ఇంతే, -50, 750 రూపీస్, ఇంతే. ఫర్ఫిట్ అయితే చేసేసామండి. ఇక మళ్ళీ స్టార్ట్ చేస్తాం సమ్. ఏంటి? నెక్స్ట్ కాల్ ఉంది కదా, సమ్ ఇక్కడ ఉంది కదా, చదువుదాం. ఫర్ఫిట్ చేసిన తర్వాత సినిమా మొదలు పెడదాం ఇప్పుడు. ది ఇదిగోండి, హిజ్ షేర్స్ వర్ ఫర్ఫిటెడ్ అయిపోయింది. ఇప్పుడు జెడ్ ద హోల్డర్ ఆఫ్ 200 షేర్స్ ఫెయిల్డ్ టు పే బోత్ ద కాల్స్. సరే, ముందైతే మనకు ఫస్ట్ కాల్ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ కాల్ రాయడానికి చూద్దాము. సెకండ్ కాల్ అప్పుడు మళ్ళీ స్టార్ట్. ఇంకా 100 షేర్స్ గురించి మర్చిపోండి, ఎందుకంటే ఫర్ఫిట్ చేసేసాం కాబట్టి. స్టార్ట్ అండి. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ ఎన్ని షేర్స్ తీసుకోవాలి? 5900, ఎందుకంటే ఫర్ఫిట్ చేసేసాం 100ని. ₹2, 11,800 వస్తుందా? అంతేనా? రైట్, 11,800. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎవరికి డౌట్లు ఉన్నా క్లారిటీగా అర్థమైపోద్దండి, అంత స్లోగా చెప్తున్నా కావాలని. అయిపోయింది ఇది. మరి ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు? బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోవాలిగా మనం, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలంకి. 5,900 షేర్స్ లో, ఇదిగోండి 5,900 షేర్స్ లో ఒక 200 షేర్స్ కలిగిన షేర్ హోల్డర్ ఉన్నాడు, ఆయన అమౌంట్ పే చేయలేదు. సో 5,700 షేర్స్ మీద అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు ₹2 కాడికి. సో 11,400 రూపీస్ అమౌంట్ మనం రాసుకోవాలి, అంతే. ఇదిగోండి క్యాష్, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలంకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 5,700 ఇంటూ ₹2, 11,400 ఓవర్. అయిపోయింది. ఇప్పుడు ఏమైంది చూద్దాం. కాల్స్ ఇన్ అరియర్కి రాసుకోవాలి కదండి, ఇవి కాల్స్ ఇన్ అరియర్కి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఎందుకంటే ఫస్ట్ కాల్ అప్పుడు రాసుకున్నాం 5,900 షేర్లు కూడా రావాల్సి ఉంది, ఫైనల్ కాల్ అమౌంట్ అని రాసుకున్నాం కాబట్టి ఈ 5,900 షేర్లు తాలూకు 200 రాలేదు కాబట్టి ఆ ఫస్ట్ కాల్ని క్రెడిట్ చేసుకోవాలి. దాన్ని కాల్స్ ఇన్ అరియర్స్కి ట్రాన్స్ఫర్ చేసేసి కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్
200 shares into 2 rupees, 400 to share first call account. అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫర్ఫిట్ చేసేసేమన్నాడండి. ఈ ఫర్ఫిట్ చేసేది ఎన్ని షేర్లు అంటే 200 షేర్లు. అయితే ఎక్కడెక్కడ మనం క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేసుకున్నామో, ఇదిగోండి క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అయ్యింది అంటే ₹2 కాడికి. అవునా? మళ్ళీ ఇంకో చోట ఎక్కడ, ఇదిగోండి క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ క్రెడిట్ అయ్యింది ఈ ₹3 కాడికి. అవునా? మళ్ళీ చూద్దాం ఇంకెక్కడ. ఇది కాదు, సారీ, పైన ఉందండి ఎంట్రీ. ఇదిగోండి క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అయింది. తర్వాత ఇంకెక్కడ, ఇదిగోండి క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అయింది. మళ్ళీ అప్లికేషన్ దగ్గర కూడా క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ అయింది. అంటే టోటల్గా అన్ని కాల్స్ కూడా పిల్ చేసాము. ఈ అన్ని కాల్స్ కూడా అంటే అర్థం ఏంటి ఇక్కడ, అప్లికేషన్ ₹2, ఎక్స్క్లూడింగ్ ప్రీమియం, అలాట్మెంట్ ₹3, ఫస్ట్ కాల్ ₹3, ఫైనల్ కాల్ కూడా మనం పిల్ చేసాం కాబట్టి క్యాపిటల్ అకౌంట్ ఆల్రెడీ క్రెడిట్ చేసుకుని రాసుకున్నాము అంతకుముందు ఎంట్రీస్లో. సో ₹2 మొత్తం ₹10 కాడికి, అంటే 200 ఇంటూ ₹10, ₹2000 సంబంధించి మనం దీన్ని ఫర్ఫిట్ చేసుకోవాలి. అర్థం. ఇక సెక్యూరిటీస్ ప్రీమియంతో మనకు పని లేదండి, ఎందుకంటే ఇక్కడ మనం అలాట్మెంట్ దగ్గర అయితే లేము. ఇదిగోండి ఈ 200 షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో, షేర్స్ హోల్డ్ చేసినటువంటి షేర్ హోల్డరు ఫస్ట్ మనకి అలాట్మెంట్ మనీ పే చేశాడు కాబట్టి సెక్యూరిటీస్ ప్రీమియంకి మనకి ఇక్కడ సంబంధం లేదు, అది అర్థం చేసుకోండి. ఈయన అలాట్మెంట్ మనీ పే చేశాడు, ఈయన ఫెయిల్ అయ్యింది ఓన్లీ ఫస్ట్ అండ్ ఫైనల్ కాలే, కాబట్టి సెక్యూరిటీస్ ప్రీమియం అని తీసుకురామాకండి. ఇక్కడికి రాద్దాం. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, మొత్తం 200 షేర్లు ఇంటూ మొత్తం ఎన్ని చోట్ల మనం క్యాపిటల్ క్రెడిట్ చేసాము అంటే ఫర్ఫిట్ చేసేదాకా, అంటే టోటల్గా మొత్తం అన్ని కాల్స్ అయిపోయేదాకా, అంటే ₹10, ₹2000. దీంట్లో ఏమేమి కలిసి ఉన్నాయి, కంపెనీ రిసీవ్ చేసుకున్న అమౌంట్ కలిసి ఉంది, అంతేనా? ఈ ₹10లో ఏమేమి కలిసి ఉందండి, కంపెనీ రిసీవ్ చేసుకున్న అమౌంట్ కలిసి ఉంది, కంపెనీ రిసీవ్ చేసుకోని అమౌంట్ కూడా కలిసి ఉంది. కంపెనీ రిసీవ్ చేసుకున్న అమౌంట్కి పేరేంటి, ఈ ₹10లో కంపెనీ రిసీవ్ చేసుకున్నటువంటి ఇన్స్టాల్మెంట్స్కి పేరేం పెడతామండి మనం, షేర్ ఫర్ఫీచర్, అంటే కంపెనీ తీసేసుకుంటది ఫర్ఫీచర్. ఓకే, ఇది ఏదైతే ఉంది కాల్స్ ఇన్ అరియర్స్. కాల్స్ ఇన్ అరియర్స్, రైట్. ఎన్ని రూపాయలండి ఇక్కడ, 200 ఇంటూ, ఓకే, 200 ఇంటూ ఎన్ని మనకి ఇక్కడ, వీడు ఫెయిల్ అయ్యింది 2 కాల్స్, అది ఇక్కడ రాసేద్దాం. 200 ఇంటూ 2 కాల్స్ ఫెయిల్ అయ్యాడండి. ఆ 2 కాల్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ అండ్ సెకండ్ కాల్స్, అంటే ₹3 ప్లస్, అంతేనా, ₹3 ప్లస్ ₹2, అంటే టోటల్గా ఇది 6000, 5 ప్లస్ ₹2000 కాల్స్ ఇన్ అరియర్స్. మరి షేర్ ఫర్ఫీచర్ వచ్చేటప్పటికి సెక్యూరిటీస్ ప్రీమియం తీసుకురావద్దు, ఎందుకు అంటే ఈ జెడ్ అనేవాడు ఈ 200 షేర్ల మీద ఫెయిల్ అయ్యింది ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ కాల్స్ మాత్రమే, అంతేగాని అలాట్మెంట్ కాదు, సెక్యూరిటీస్ ప్రీమియంకి సంబంధం లేదు, వాడు అక్కడ బాగానే ఉన్నాడు. సో ఇదిగోండి ఫర్ఫీచర్ వచ్చేటప్పటికి ఏంటి ఇక్కడ, అప్లికేషన్, ఓకే, అప్లికేషన్ వచ్చేటప్పటికి ₹2, తర్వాత అలాట్మెంట్ ₹3. మీరు అనొచ్చు మేడం సెక్యూరిటీ ప్రీమియం కూడా పే చేశాడు కదా అండి అని. ఆ అమౌంట్ ఎప్పుడైనా సరే సెక్యూరిటీస్ ప్రీమియం అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది, ఇది సెపరేట్గా. ఇక షేర్ ఫర్ఫిట్ చేయకూడదు అమౌంట్ని, అందుకని ఓన్లీ మనం ఈ ఫేస్ వాల్యూకే రాసుకోవాలి. సో ₹1000 అండి. అర్థమైందా మీకు? సెక్యూరిటీస్ ప్రీమియం అమౌంట్కి మీరు అనొచ్చు వాడు పే చేశాడు కదండి దాన్ని రిసీవ్ చేసుకోదా అంటే, అది ఫర్ఫీచర్ అకౌంట్లో కలపకూడదండి, అది సెపరేట్ హెడ్ కింద సెక్యూరిటీస్ ప్రీమియంకి వెళ్ళిపోతుంది, కాబట్టి రాయకూడదు. చూసారా ఎలా మనం డివైడ్ చేసాక ఇక్కడ రాద్దాం. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ₹2000 టు షేర్ ఫర్ఫీచర్ అకౌంట్, ఫర్ఫీచర్ అకౌంట్ 200 షేర్లు ఇంటూ, ఇదిగోండి మళ్ళీ అప్లికేషన్ మనీ, తర్వాత అలాట్మెంట్ ₹1000. అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఫెయిల్ అయ్యిందేమో కాల్స్ ఇన్ అరియర్స్, కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ 200 షేర్స్ ఇంటూ, ఇదిగోండి ఫస్ట్ కాల్ వచ్చేటప్పటికి ₹3, ఫైనల్ కాల్ వచ్చేటప్పటికి ₹2, ₹1000. అర్థమైందా? ఓకే, బాగానే ఉంది ఇప్పుడు.
అంటే ఫర్ ఫీచర్ అకౌంట్లో ఉన్నటువంటి మన బ్యాలెన్స్ ఇదిగోండి 1000 రూపీస్, 200 షేర్లకి సంబంధించి 1000 రూపీస్. అవునా? తర్వాత ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి పైన ఫర్ ఫీచర్ అకౌంట్లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి ఫర్ ఫీచర్ ఇక్కడ కూడా ఉంది కదా, 250. ఇదిగోండి 100 షేర్లకు సంబంధించి 250, మొత్తం మీద ఇంత అమౌంట్ ఉందండి. ఇది మనకి స్టోరీ. ఓకే, 250ను ఇక్కడ వచ్చేటప్పటికి ఒక 1000 రూపాయలు ఉంది. ఈ 1000 రూపాయల్లో 200 షేర్లకు సంబంధించి 1000 రూపాయలు. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం జరిగింది చదువుదాం. 14th సమ్మేనా? ఓకే. ఆఫ్ ద షేర్స్ ఫర్ఫీటెడ్, ఎన్ని ఆఫ్ ద షేర్స్ అంటే 300 షేర్లు ఫర్ఫీట్ చేస్తే 200 షేర్లని అమ్మేశారు సికి 8:30 కాడికి. ద హోల్ ఆఫ్ డీస్ షేర్స్ బీయింగ్ ఇంక్లూడెడ్ అంటే ఇదిగోండి డి షేర్స్, జెడ్ షేర్స్ 100 షేర్స్ డి, జెడ్ షేర్స్ 200, అంటే మొత్తం కూడా అయిపోయినాయి. ఈ 200లో 100 తీసుకున్నారు, అంటే ఇంకొక 100 కంటిన్యూ అవుతా ఉన్నాయి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. ఇప్పుడైతే 8:30 కాడికి మనం ఎంట్రీ రాసుకోబోతున్నాము. ఎంట్రీ వచ్చేటప్పటికండి నేను అక్కడ రాయట్లేదు, ఎందుకంటే ఒకసారి మీకు చెప్తాను. డైరెక్ట్గా ఇలా రాసుకుంటాం మనం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ రాసేస్తామండి. ఎంత మనకి 200 షేర్లు ఇంటూ 8:30 కాడికి 17,000 రూపీస్కి రాసుకుంటున్నాం. అయితే ఎంట్రీ రాయకూడదుగా, మనం ఏం చేయాలి, దీన్ని క్యాష్ బుక్లో పడేయాలి తీసుకెళ్ళి. సో ఇదిగోండి టు షేర్ క్యాపిటల్ అకౌంట్, ఎన్ని షేర్స్ అండి, 200 షేర్స్ ఇంటూ 8.5, 17,000 రూపీస్ అయిపోయిందండి కదా. లాస్ట్కి వచ్చేసాము. ఓకేనా? క్లియరా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ రాయబోతున్నాం మనం. ఏమి రాయాలంటే ఫుల్లీ పెయిడ్ అప్ అన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ చదువుకోండి, ఇక్కడ సమ్లో ఇదిగోండి సోల్డ్ టు సి క్రెడిటెడ్ యాజ్ ఫుల్లీ పెయిడ్ అప్. క్రెడిటెడ్ యాజ్ అంటే ఈ సికి పే చేశారండి, అంటే క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేయాలి ఫుల్లీ పెయిడ్ అప్గా. కానీ 8:30 కాడికే రాసుకున్నాము. 200 ఇంటూ 8:30 17,000 రూపాయలే రాసాము. మరి ఇంకా 200 ఇంటూ రూపాయన్నర రాయాలిగా, అవునా? 1.5 రాయాలి కదండి, 1.5 రూపాయలు. ఫుల్లీ పెయిడ్ అప్ అంటే ఎందుకంటున్నాను నేను 1.5అని, మొత్తం కూడా ఒక్కొక్క షేర్ వాల్యూ ఫేస్ వాల్యూ 10 రూపీస్ అయితే 10 రూపీస్కి సంబంధించి ఇక్కడ 8.5 ఫిల్ అయ్యింది, అవునా? మరి మిగిలిన 1.5 అంటే 10 ఎన్ని షేర్స్ అంటే టోటల్ 200 షేర్స్ ఇంటూ 8.5 అంటే 17,000 రాసుకున్నాము. మొత్తం అంటే 200 ఇంటూ 10, 200 షేర్స్ ఇంటూ 10 రూపీస్ 17,000, 1700, 1700. సారీ, ఇక్కడ కూడా మనం 17,000 రాసేసాము, ఒక 0 ఎగరగొట్టేసామండి. ఒకసారి చూడండి, ఇక్కడ 17,000 కాదు కదా, 1,700 ఓన్లీ, 1,700 రైట్. ఎక్కడ ఉన్నామండి మనం? ఇక్కడ వచ్చింది మనకి ఎంత, 1,700. ఇంకెంత రావాలి 200 షేర్ల మీద మనకి అమౌంట్? ఇంకా 300 వస్తేనే మనకి ఈ 2,000 ఫుల్ఫిల్ అయ్యేది. అర్థమవుతుందా? ఫుల్లీ పెయిడ్ అప్ అన్నారు, ఫుల్లీ పెయిడ్ అప్ అంటే ఈచ్ షేర్ 10 రూపీస్ కదా. మరి ఈ 300 రూపాయలు ఎక్కడ తేవాలి మేడం గారు? ఈ 300 రూపాయలు ఎక్కడ తేవాలి అంటే ఉన్నాయి కదండి. మీరు ఈ మొత్తం 300 షేర్లలో డి షేర్స్ 100, తర్వాత జెడ్ షేర్స్, ఒక్క నిమిషం అండి, బ్యాటరీ నేను ఛార్జింగ్ పెడదాం. అక్కడ ఒక్క నిమిషం. ఓకే, జెడ్ షేర్స్ 200 ఉన్నాయిగా, వీటి మీద అమౌంట్ కంపెనీ దొబ్బేసిందిగా, తీసేసుకుందిగా. అది ఫర్ ఫీచర్ అకౌంట్లో ఉందిగా. ఫర్ ఫీచర్ అకౌంట్లో ఉందా లేదా? ఉంది. ఇప్పుడు దాన్ని తీసుకురండి అని అడుగుతున్నారు. సరే, ముందైతే రాసేద్దామండి, మన దగ్గర ఉంది కాబట్టి అమౌంట్ ఎంట్రీ అయితే రాసేద్దాము. 300 రూపీస్ కాడికి ఇదిగోండి
ఒక 1700 ఏమో షేర్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేసాము. క్రెడిటెడ్ అన్నారు కదండి, ఫుల్లీ పెయిడ్ అప్ అన్నాడు కదా, 1700 అయిపోయింది. ఇంకో 300 రూపీస్ మేము ఫోర్ ఫ్యూచర్ అకౌంట్ నుంచి తీసుకుంటాము. తీసుకో, రాస్తాం. ఏమని రాస్తాం? అంతకుముందు క్రెడిట్ చేసాము కదా, మన దగ్గర ఉన్న బ్యాలెన్స్, దాన్ని ఇప్పుడు డెబిట్ చేసేసాయి. ఫర్ఫీటెడ్ అకౌంట్ డెటార్ 300 టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు సరిపోయిందిగా, షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, బాగానే ఉంది ఇంతవరకు. ఇంకొక ఎంట్రీ ఉందండి, అయిపోతుంది. ఆ ఒక్క ఎంట్రీతో బాగానే ఉంది. ఇక్కడ ఇక్కడ ఒక విషయం గమనించండి. మొత్తం 300 షేరుల్లో ఎవరెవరి ఉన్నాయండి? ఇక్కడ డి వచ్చేటప్పటికి 100 షేర్స్ ఏమో డివి, అవునా? జెడ్ వచ్చేటప్పటికి 200 షేర్లు. బాగానే ఉంది. అయితే మొత్తం 100 షేర్స్ ని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పారు. మీకు కావాలంటే మళ్ళా సమ్లో చూద్దాం, మళ్ళా వెళ్దాం వెనక్కి. ఇదిగోండి, చదవ చూసుకోండి. ఇదిగోండి లాస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇవ్వకపోతే తలకే బదులు కొట్టుకుంటాం. మొత్తం మీరు చూస్తాంలేండి, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు ఇదిగోండి, డీస్ షేర్స్ బీయింగ్ ఇంక్లూడెడ్. ఈ రీఇష్యూ చేసిన 200 షేర్స్ లో డి షేర్స్ మొత్తం కూడా అయిపోయినాయి అంటున్నాడు. ఎక్కడ ఉంది మనది? ఇక్కడ. ఇక్కడ కాదా? వెయిట్ 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 ఎక్కడ తీసుకున్నాం? సర్లేండి, ఇక్కడ స్పెషల్గా రాద్దాం. మొత్తం 300 షేర్స్ ఫర్ఫిట్ చేస్తే 200 షేర్స్ రీఇష్యూ చేస్తే, అవునా? మొత్తం ఇదిగోండి, దీంట్లో 100 ఏమో డివి, ఓకే, ఒక 200 ఏమో జెడ్వి. దీంట్లో 100 తీసుకున్నారు, దీంట్లో 100 తీసుకున్నారు. ఓకే, కంప్లీట్ అయిపోయినాయి మొత్తం కూడా. అంటే జెడ్ దాంట్లో ఇంకెన్ని మిగిలి ఉన్నాయండి? ఒక 100 తీసుకుంటే ఇంకో 100 మిగిలి ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఫర్ఫిటెడ్ అకౌంట్లో ఉన్న 300 రూపాయలని మనం వాడేసుకున్నాము. అయితే ఈ 100 షేర్స్కి సంబంధించి ఎంత అమౌంట్ ఫర్ఫిట్ చేశాము ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అసలు ఎంట్రీలోకి వెళ్ళొద్దు. 100 షేర్స్కి సంబంధించి డివి 100 ఇంటూ 2 రూపీస్ 200. ఇదే కాదు, ఒక 50 రూపాయలు కూడా 25 షేర్స్కి ఎక్సెస్ అమౌంట్, మొత్తం 250 రూపాయలు డివి, అవునా? ఇదిగోండి, బ్యాలెన్స్ ఇన్ ఫర్ఫీచర్ అకౌంట్. బ్యాలెన్స్ ఇన్ ఫర్ఫీచర్ అకౌంట్ ఎంతండి? 250 రూపీస్. 250 రూపాయలు కూడా తీసేసుకున్నామండి. బాగా మంచి పని చేసావు. ఓకే, కానీ మనకు కావాల్సింది ఎంత? 300 రూపాయలు కదా కావాలి, 300 రూపీస్ కదా. సో మరి జెడ్ ఎంత వాడుకోవాలి మనం? జెడ్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇంకేముంది, ఒక 50 రూపాయలు వాడుకుందాము అంట. ఎందుకంటే 300 రూపాయలు కావాలి. ఎందుకు? మొత్తం 200 షేర్లు ఇంటూ 8.5 కాడికే నువ్వు ఇదిగోండి అమౌంట్ తీసుకున్నావు 1700 రూపాయలు. ఇంకా రిమైనింగ్ రూపాయిన్నర అంటే ఇంకా 300 రూపాయలని మనం ఫర్ఫీచర్ అకౌంట్ నుంచి తీసుకుంటేనే 2000 రూపాయలకి క్రెడిట్ చేసినట్టు, ఫుల్లీ పేడప్గా. 200 ఇంటూ పర్ షేర్ 10 రూపాయలు కాబట్టి, సరే 250 రూపీస్ ఇక్కడ అయిపోయిందండి. మొత్తం అయిపోయినాయి, మొత్తం కంప్లీట్గా తీసేసుకున్నాం మనం. ఓకేనా? ఇంకా జెడ్తో వచ్చేటప్పటికి ఎంత తీసుకోవాలి మనం? 50 రూపాయలు. అంటే ఇక ఫర్ఫీచర్ అకౌంట్లో డీకి సంబంధించి ఏమీ బ్యాలెన్స్ లేదు కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదు. డీకి సంబంధించి అంతేనా? మొత్తం తీసేసుకున్నామండి. మొత్తం తీసేసుకున్నట్టు వాడు ట్రీట్ చేయమన్నాడు కాబట్టి మొత్తం తీసుకున్నాం. జెడ్ది ఎంత తీసుకోవాల్సి వచ్చింది మనం? 50 రూపీస్. ఈ మొత్తం కలిపితేనే 300 అయింది. అర్థమైందా? అయితే ఇప్పుడు ఒక విషయం చెబుతున్నా నేను. ఇక డీది మర్చిపోండి. జెడ్కి సంబంధించి 200 షేర్లకి సంబంధించి మనం ఎన్ని షేర్లు మాత్రమే ఇష్యూ చేశామండి? ఇప్పుడు రీఇష్యూ 100 షేర్స్ని మాత్రమే. ఇంకో 100 మిగిలింది. అయితే మిగిలిన ఈ 100 షేర్స్ సంబంధించి మనం ముట్టుకోకూడదండి. ఫర్ఫీచర్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని ఏమీ ముట్టుకోకూడదు. ఓన్లీ ఈ 100 షేర్స్ ఏవైతే రీఇష్యూ చేశామో దీనికి సంబంధించి మాత్రం ఇక ఫర్ఫీచర్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండకూడదు. మీరు అంటారు, మేడం తీసుకున్నాక ఒక 50 రూపాయలు అని. నువ్వు తీసుకుంది 50 రూపాయలే. అర్థమవుతుందండి? నువ్వు తీసుకుంది ఎంత? 50 రూపాయలే. మొత్తం ఎంత ఉందండి దీంట్లో మనకి? మొత్తం ఎంత ఉంది చెప్పండి, గుర్తు తెచ్చుకోండి. అసలు నేను లెక్కలోకి వెళ్ళానండి, ఇక్కడే రాసుకుందాం, మనం అర్థం చేసుకుందాం. ఈ 200 షేర్లు తాలూకు జెడ్ అనేవాడు ఏమేమి పే చేశాడు దాన్నే కదా ఫర్ఫీచర్ అకౌంట్కి కంపెనీ రిసీవ్ చేసుకున్నట్టు ట్రీట్ చేసేది. ఏమేమి పే చేశాడు అంటే, అప్లికేషన్ 2 రూపీస్, ఫస్ట్ కాల్ వచ్చేటప్పటికి 3 రూపీస్. ప్రీమియంని కలపొద్దండి, అది
సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ హెడ్ కింద రాసుకుంటాము. మొత్తం మీద ఎంతండి? 5 రూపాయలు. అవునా? ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్. సెపరేట్ చేసేస్తున్నాను. సో 5. అవునా? 1000 రూపీస్, 1000 రూపీస్, 200 షేర్స్ సంబంధించి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇదిగోండి, ఇది ఫర్ ఫీచర్ అకౌంట్లో ఉంది. ఒక్కసారి ఎంట్రీలోకి వెళ్ళిపోండి. ఇదిగోండి ఎంట్రీ రాసుకున్నాం కదా. షేర్ ఫస్ట్ కాల్ అయిపోయింది. ఇదిగోండి, ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ. ఒక నిమిషం. ఫస్ట్ కాల్ దగ్గర నుంచి మనం చూసుకోవాలి కదా. ఇదిగోండి ఇక్కడ మొదలయ్యాడు వాడు పే చేయకుండా. ఇదిగోండి కాల్స్ ఇన్ అరియర్స్ రాసాంగా. ఇదిగో ఇక్కడ 100 కదా. మొత్తం షేర్ ఫర్ ఫీచర్ వచ్చేటప్పటికి వీడి 200 షేర్లు తాలూకు మనం ఫర్ ఫీచర్ అకౌంట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇదిగోండి, ఇదిగోండి 200 కనబడుతుందా? ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నా. ఓకే, 200 ఇంటూ 5 రూపీస్ 1000. 200 ఇంటూ 5 రూపీస్ 1000. ఒక్క నిమిషం అండి, ఎక్కడున్నాం మనం అని చూస్తున్నాను. ఇక్కడేనా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎంట్రీస్ కదా, ఎక్కడ తీసుకున్నాం మనం? ఇది కాదా? ఇది అయిపోయింది. ఇది కాదు. ఇక్కడ ఉన్నాం. వెరీ గుడ్. ఇదిగోండి, సారీ, 1000 కాదుగా, 500. 500 క్లియరా మీకు? ఇక్కడికి 200 షేర్స్ తాలూకు సెపరేట్ చేశాను. ఎందుకు సెపరేట్ చేశాను అంటే, రీఇష్యూ చేయాల్సి వచ్చినప్పుడు డి షేర్స్ అన్ని వాడేసుకున్నాము. ఇంకా 200 షేర్లలో జెడ్వి 100 తీసుకున్నామండి. ఒక 100 ఇలా మిగిలిపోయినాయి. అయితే ఫర్ ఫీచర్ అకౌంట్కి వచ్చేటప్పటికి ఏ షేర్లు అయితే జెడ్ షేర్లో మనం రీఇష్యూ చేసాము అంటే, ఇది ఒక 100 షేర్స్ని. ఆ 100 షేర్స్ తాలూకు ఫర్ ఫీచర్ అకౌంట్లో ఎంత ఉంది అంటే 500. మొత్తం కలిపిన దాన్ని ఏం చేశాను, మనం సెపరేట్ చేసి చూసుకున్నాం. అయితే ఇప్పుడు మనం రీఇష్యూ చేసేసాము ఈ 100 షేర్లు కాబట్టి డీవ్ అయితే మొత్తం వాడేసుకున్నాము. సో మన ఫర్ ఫీచర్ అకౌంట్కి ఎంతైతే కావాలో అది కూడా తీసేసుకున్నాము. సో ఇక డి షేర్ కి సంబంధించి ఫర్ ఫీచర్ అకౌంట్ లో బ్యాలెన్స్ కూడా లేదు, తీసేయండి దానికి సంబంధించి. కానీ జెడ్ సంబంధించి 500 రూపాయల అమౌంట్ ఉంది. ఎంత? 100 షేర్లకి సంబంధించి మనం 50 రూపాయలని యూజ్ చేసుకున్నాము. 50 రూపాయలు యూజ్ చేసుకున్నాము రీఇష్యూ తాలూకు. సో ఇంకెంత మిగిలింది? 450 మిగిలింది. దీని గురించి మాట్లాడొద్దండి. రిమైనింగ్ 100 షేర్స్ సంబంధించి మాట్లాడొద్దు. అయితే ఈ ఏవైతే రీఇష్యూ చేశామో ఈ 100 షేర్స్ తాలూకు 500 రూపీస్ ఉంటే ఫర్ ఫీచర్ అకౌంట్లో మనం ఆల్రెడీ 550 రూపీస్ తీసుకున్నాం. ఎందుకు? 300 రూపీస్ అమౌంట్ అవసరమైంది. ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ గా క్రెడిట్ చేయమన్నారు క్యాపిటల్ అకౌంట్ కి. ఈ 300లో ఆల్రెడీ మనకి డి షేర్స్ ఏదైతే ఉందో 250 రూపాయలు మనకు ఫర్ ఫీచర్ అమౌంట్ ఉంది కాబట్టి తీసేసుకుంటే ఇంకో 50 రూపీస్ కావాల్సి వచ్చినాయి. కావాల్సి వస్తే మన దగ్గర ఉంది కదా ఫర్ ఫీచర్ అకౌంట్ బ్యాలెన్స్, ఈ 100 షేర్లు తాలూకు 50 రూపాయలు తీసుకుంటే ఇంకా 450 రూపాయలు ఉంది ఫర్ ఫీచర్ అకౌంట్ లో. ఉండనియండి. అయితే ఏమైందంట? ఉండనియొద్దు. ఎందుకు ఉండనియొద్దు అంటే, ఈ 100 షేర్స్ రీఇష్యూ చేసేసారు కాబట్టి ఇంకా ఆ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండకూడదు. ఆ 450 రూపీస్ ఫర్ ఫీచర్ అకౌంట్ ఏదైతే ఉందో దానిని క్యాపిటల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అంతే. ఇందుకోసం స్టోరీ అంతా చెప్పా. ఇక రాసుకోండి. ఫర్ ఫీచర్ అకౌంట్ ఎట్ ఆర్2 ఇది క్యాపిటల్ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఎంట్రీ ఫర్ ఫీచర్ అకౌంట్ డెబిట్
టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. ఎంత తీసేస్తున్నామండి మనం? 450 రూపీస్. ఎందుకంటే మొత్తం మీద 50 రూపీస్ ఇక్కడికి వచ్చేసింది, మిగిలిన 450 రూపాయలు ఇక్కడ రాసేసాం. ఏది? మొత్తం మీద 100 షేర్స్ తాలూకు, ఈ జెడ్వి 100 షేర్స్ తాలూకు టోటల్ అమౌంట్, కొంత అమౌంట్ ఏమో క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసామండి. ఇదిగోండి క్యాపిటల్ అకౌంట్ రీఇష్యూ తాలూకు మనం 8.5 కార్డుకి ఇష్యూ చేసాం కాబట్టి ఫర్ ఫ్యూచర్ నుంచి తీసుకున్నాము. ఈ 300లో ఒక 250 ఏమో డీది, ఒక 50 రూపాయలేమో జెడ్ది. ఇక మిగిలిన జెడ్ తాలూకు 100 షేర్స్ సంబంధించి ఇక్కడ క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసేసాము. మిగిలిన 100 షేర్స్ తాలూకు ఈ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో బ్యాలెన్స్ కొనసాగుతూ ఉంటుంది, ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది మిగిలిన 100 సంబంధించి. ఇదిగోండి ఈ 200లో మిగిలిన 100 సంబంధించి కొనసాగుతూ ఉంటుంది, అంటే ఇంకో 500 కొనసాగుతూ ఉంటుంది. ఒక 500 ఏమైంది? క్రెడిట్ అయిపోయింది. ఇదిగోండి అది క్రెడిట్ అయింది, డెబిట్ అయిపోయింది. ఈ 300లో ఉంది, అలాగే ఈ 450 రూపీస్ లో ఉందన్నమాట. ఇంతే. ఓకేనా? కొంచెం స్లోగానే చెప్పానండి నేను, మీకు అర్థం కావడం కోసం. ఎవరైతే అర్థం కాలేదో కంప్లీట్గా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం 14th అయిపోతే 15th తీసుకుందాం. ఓకే అండి.